శరణమయ్యప్ప. అందరూ కూడా మంచిగా గురుస్వామి దంపతులకు మనసారా అక్కడి నుంచే నమస్కారం చేసుకోండి. వారు నిండు నూరేళ్ళు చల్లగా బతికి ఇంకా దేవులు ఇంకా దేవాలయానికి ఉపయోగపడాలని మనసారా కోరుకుంటూ మరి వారి వారసులుగా ఆలయ అధ్యక్షుల గారిని ఒకసారి వారి దంపతుల ఆచార్య అధ్యక్షుల వారిని కోరిక మేరకు ఆ స్వామి 41 సార్లు శబరియాత్ర చేసుకున్నటువంటి శుభ సందర్భంలో 31వసారి దీక్ష తీసుకున్నటువంటి శుభ తరుణంలో మరి ఇప్పుడు వారి తల్లిగారి అయినటువంటి వారికి మాతృవందనంతో వారు మాతృవందనం చేస్తారు. ఒకసారి అంబర్ శ్రీనివాస స్వామి గారి తల్లిగారిని ఒకసారి రావాల్సిందిగా కోరుతున్నాను. 41 సార్లు శబరియాత్ర చేసినారు. మంచిగా మనసులో నమస్కారం చేసుకోండి. కుర్చీ మాతా పితృం దైవం న దైవం పితరౌ స్మరేత్ సర్వతీర్థఫలం నేయం మాతృబంధనదత్సరా. ఓం విష్ణుశ్చ శ్రియం ధనాదు పశుపతి పశూం ధనాదు ఉద్భిదస్య ధనం ధనాదు సర్వాధిపత అమృతం ధనాదు. శతమానం భవతి యదాయుఃపుత్రేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. అదేవిధంగా ఆలయ సాంప్రదాయం ప్రకారము మరి దీక్ష అంటే అధ్యక్షుల పదవి స్వీకరించినప్పుడు సుమారు 60 లక్షల పైబడి నిధిని సేకరించి ముందు తరాలకు ఎట్లాంటి ఇబ్బంది కలగకూడదు, ధూపదీప నైవేద్యాలకు అన్నదానికి ఇబ్బంది కలగకూడదు అని భావించి చక్కటి ఆలోచనతో మరి ముందుకు వచ్చి ఇప్పటికే సుమారు 10 లక్షల పైబడి మూలధనాన్ని శక్తి చేసి తర్వాత ప్రహారీ కూడా 60 లక్షల చిల్లర ఖర్చుతో మరి ఈ యొక్క దేవి అంబర్ శ్రీనివాస దంపతులకి దేవాలయ పక్షాన చిరు సన్మానం స్వీకరించవలసిందిగా ఆలయ పక్షాన కోరుతున్నాం. స్వామి శరణం. స్వామి 6 సంవత్సరాల దేవాలయ కార్యక్రమాలు నిర్వహించడు. చాలా విశ్వాసే మొదట్లో నేను తిరుపతి కాదనుకున్నాను, ఎందుకంటే ఎప్పుడు గుడి కార్యక్రమాలు పార్టిసిపేట్ చేయలేదు. కానీ అద్భుతంగా నిర్వహించడు. గ్రామపాదులు 50 లక్షలు 60 లక్షలు ఏమంటే నాకు అర్థం కాలేదు. అదే శ్రీస్వామి నోటుకుంటే ఉంటే బాగుంటుందని చెప్పేసి పుట్టిన తర్వాత ప్రహారీ కూడా ఎందుకంటే చాలా శ్రమ చేసినట్టు అది ఇన్కంప్లీట్ ఉంది, పూర్తి చేయాల్సిన బాధ్యత నీకు ఉంటుంది. నువ్వు 100% అనుకుంటే దేవాలయం 8 నెలలు కట్టాలని కట్టేది, అది కూడా కట్టచ్చు. దాని తర్వాత పేమెంట్ 8 నెలలు అయిపోయింది. ఈ సందర్భంగా భక్తులకు అలాగే ఆలయ శాసనసభ్యులకు కూడా అందరికీ తెలియజేసేది ఏంటంటే ఇంకొక సంవత్సరం మనకు అవకాశం ఇస్తే ₹1 కోటి నిధిని దేవాలయానికి సమకూర్చి పెడతారని చెప్పి అంబర్ శ్రీనివాస స్వామి ఈ సందర్భంగా మరి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాడు. మరి మీరందరూ కూడా ఆమోదించినట్లయితే ఖచ్చితంగా ₹1 కోటి నిధిని దేవాలయానికి జమ చేస్తారని చెప్పి చెప్తున్నాను. శరణం. మరి ఇందాక గురుస్వామి గారు నన్ను ఆదేశించినట్టుగా మరి మేము పదవి బాధ్యతలు చేపట్టినప్పుడు గుడిలో ఆర్థిక ఇబ్బందులు కరోనా కాలంలో ఉండే, మరి బాధ్యతలు చేపట్టిన తర్వాత 2021 సంవత్సరంలో లాక్డౌన్ కూడా వచ్చింది. అప్పుడు భక్తులు కాదు కదా, నరమానవుడు కూడా గుడికి వచ్చిన దాఖలాలు లేకుండే. నెలకు 60,000 మెయింటెనెన్స్ తోటి మనము దేవాలయాన్ని బాధ్యతలు స్వీకరించి మరి చిట్టీల రూపంలో వచ్చిన నిధిని గుడికి శాశ్వత నిధిగా జమ చేయాలి. ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఇక్కడ ఉన్న అర్చకులకు కానీ సిబ్బంది కానీ నిత్య పూజ ధూమదీప నైవేద్యాలకు ఇబ్బందులు రావద్దన్న ఉద్దేశంతో చిట్టి చేయడానికి సంకల్పించినప్పుడు చాలా మంది కూడా వ్యతిరేకించారు. అప్పుడు నాకు అండగా నిల్చొని నాకు సహకరించినటువంటి వ్యక్తులు తోటరాజు గురుస్వామి, తుమ్మర్ తిరుమల స్వామి ముందుకంటే మనం చేద్దామన్నా అని చెప్పి అన్నారు. మరి వారు ఇచ్చిన స్ఫూర్తితోటి నేను ఈరోజు 60 నుంచి 70 లక్షల వరకు కూడా నా ఈ పీరియడ్ వరకు ఫిక్స్ చేయడానికి చేస్తున్నాను. మరి ఇంకా ముందు తరాల్లో కూడా ఎటువంటి ఇబ్బందులు రావద్దన్న ఉద్దేశంతో ₹1 కోటి సంకల్పం పెట్టుకున్నా. మరి మీ అందరు సహకరించినట్లయితే ₹1 కోటి కూడా పూర్తి చేస్తానని మీ అందరికి కూడా వాగ్దానం చేస్తున్నాను. స్వామి శరణం. మరి అలాగే శివాలయ నిర్మాణ బాధ్యతలు గురుస్వామి గారి చిరకాల వాంఛ
నేను పదవి ఎక్కినప్పుడే నాకు స్వామి సూచించిండు, శ్రీ స్వామిని హయాంలో గుడి కట్టు అని. మరి అది కాలక్రమేణా ఎన్నో ఒడిదుడుకులతోటి ఈ ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ మరి ఈ స్థాయికి చేరుకున్నాము. మరి ఇప్పుడు సంకల్పము బలంగా వచ్చింది కాబట్టి నాకు అవకాశం వస్తే మాత్రము ద్వాదశ జ్యోతిర్లింగ సహిత శివాలయాన్ని అత్యంత సుందరంగా నిర్మించి మీ అందరికీ అందజేస్తానని చెప్పి ప్రకటిస్తున్నాను. స్వామియే చందాల సేకరణ చేయడం వల్ల తులసి నిలయం సభ్యులు మరియు ఇతర స్వాముల సహకారానికి 99,000 రూపాయలు వచ్చినాయని చెప్పి 94,000 రూపాయలు వచ్చినాయని చెప్పి చెప్పడానికి గర్వపడుతూ స్వామి విష్ణుశస్త్రలింగదాదు పశుపరి పశునా బ్రాహ్మణ ప్రధాన శత్రుక్షయం మిత్రోర్వర్జనం ధనం బహుపుత్రలాభం దేవతా ఏవ దేవతా ప్రీణాతి మనో వేదామృతేనామృతాంబరే తస్మై బ్రహ్మ చ ఆయుర్కీర్తిం ప్రజాం దదః భాగధేకేనైవైనం ప్రణగతి బ్రాహ్మణ ఆరుషేగబుద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావదీర్వై దేవతాస్తాః సర్వా వేదవిధి బ్రాహ్మణే తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిద్భ్యో దివే దివే నమస్కరిగ నాశ్లేరంగీర్తగేత ఏవ దేవతా ప్రీణాతి కృష్ణో గురుదేవో మహేశ్వర గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ పరమానంద గురు మన ఆలయ ఇమో గారు అలాగే వెంకట రాజేష్ గారు ఈరోజు మన జాతర సందర్భంగా 12,000 లీటర్ల నీళ్లు మనకు ఉమ్మడి సత్యనారాయణ కల్లూరి ఆచరణ గీత కల్లూరి ఆచరణ గీత ఏవం వేద ఆజతనవాన్ భవతి యో వాజో రాజతనం వేద ఆజతనవాన్ భవతి ఆజతనవాన్ భవతి యో మామాజతనం వేద వైతపన్నపామాజతనో యో వశ్యతపదాజతనం వేద आपो वै अमुष्यदपद आयतनो य एवं वेद आयतनवान् भवति आयतनवान् भवति आयतनवान् भवति आयतनवान् भवति यो पावायतनं वेद अपामायतनो यश्चन्द्रमसायतनं वेद आपो वै चन्द्रमसायतनो य एवं वेद आयतनवान् भवति आयतनवान् भवति आयतनवान् भवति